హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందు అమావాస్య వస్తుంది కదా, ఆ అమావాస్య రోజు మేము పూజ చేసుకుంటాము. చుక్కల అమావాస్య అని అంటారు. ఒక్కొక్క చోటు ఒక్కొక్క పేరు కూడా ఉండొచ్చు. మరాఠీలో అయితే దీప అమావాస్య అని కూడా అంటారు అని అంటారు. అయితే దీప అమావాస్య రోజు, చుక్కల అమావాస్య రోజు మట్టితోని దీపం చేస్తారు. మట్టి చాలా బాగుంది. కుండలు చేస్తారు కదా, ఆ మట్టి తీసుకొచ్చారు. దాంతోనైతే దీపం ఇలా రెడీ చేశాను. ఏకవీర కూడా నాతో పాటు చేస్తా అని కూర్చున్నది. నేను మొత్తం దీపం తయారు చేసే వరకు కూడా నా పక్కనే అట్లా కూర్చొని ఉన్నది. తను ఏమంటుందంటే, వీడియోలో మీకు సరిగ్గా వినిపించిందో లేదో నాకు తెలియదు, స్టార్టింగ్లో అమ్మ పావులతోని మట్టి చేస్తావా అంటుంది. అంటే మట్టితోని పావులు చేస్తావా దానికి అనరాక పావులతోని మట్టి చేస్తావా అని అంటుంది. భలే అనిపించింది తన మాటలు. మీకు ఎట్లా అనిపించింది ఈ దీపం? నేను ఫస్ట్ సారి చేశాను, నాకైతే నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఈ మధ్యలో అంటే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేను, కానీ చేయాలి అని అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. మేము యాత్రకు కూడా వెళ్ళాము. అంటే కాశీ, అయోధ్య, గయా, ప్రయాగ్రాజ్ ఒక 10 రోజులు అట్లా యాత్రకు వెళ్ళి వచ్చినాము. ఆ వీడియోస్ కూడా చేశాను, ఎడిటింగ్ కూడా అయింది, కానీ అప్లోడ్ చేసుడు మాత్రం అయితలేదు. నేను ఏ పూజ అయినా చేసుకున్నా కూడా ఫస్ట్ వంట చేసి పూజ నాకు అంటే చేస్తాను. మా వారు కూడా అప్పటి వరకు డ్యూటీ నుంచి వచ్చేస్తారు. అందుకే ఇక వంట అంతా అయిపోయిన తర్వాతనే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు విశేషంగా దీపం పూజనే చేస్తారు. అందుకే దీపంకి ఇలా అలంకరణ వేసి దీపం పూజ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో నేను ఒక గ్రీన్ టీ కూడా వాడుతున్నా. మీకు ఒక వీడియోస్ ముందుకు వెళ్తే కనిపిస్తుంది, అంటే చూపిస్తాను. గ్రీన్ టీ వాడుతున్నాను. అలాగే నేను 32 టైమ్స్ నమిలి తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అయ్యాను. అంటే ఒక 20 డేస్లో 4 kgs అయితే తగ్గాను. నాకైతే మంచిగా అనిపించింది. ఆ తర్వాతనే మేము టూర్కి వెళ్ళాము. ఆ మధ్య నాకు మళ్ళీ అంటే స్థిరంగా కూర్చొని 32 టైమ్స్ నమిలి తినాలంటే ఒక అరగంట అయితే కూర్చొని స్థిరంగా తినబడుతుంది. అందుకే నాకు ఈ మధ్య కుదరలేదు. కానీ 4 kgs ఏదైతే తగ్గానో మళ్ళీ అయితే పెరగలేను. దాని తర్వాత ఇంకా 2 kgs మళ్ళీ తగ్గితే ఇప్పుడు 56 నుంచి నేను 50 వరకు అయితే నా వెయిట్ అయితే వచ్చేసింది. తర్వాత నేను అంటే కొద్దిగా తగ్గాలని అనుకుంటున్నాను. ఒకటేసారి తగ్గితే కూడా ఫాస్ట్గా కూడా తగ్గితే మనకి మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా, వెయిట్ వచ్చేసి రివర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మెల్లమెల్లగా కొద్దిగా తగ్గితే అది మళ్ళీ మనకు వెయిట్ అనేది రివర్స్గా రాదు. ఇప్పుడు 50 kgs ఉన్నాను. ఇంకా 5 kgs తగ్గాలి అని అనుకుంటున్నాను. మార్నింగే మీషో నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చేసింది. పూజ అయిన తర్వాత ఓపెన్ చేద్దాంలే అని ఉంచిన. పూజ తర్వాత ఇక ఓపెన్ చేసి చూస్తున్నాను. ఈ గ్రీన్ టీ నేను 2 months నుంచి అయితే వాడుతున్నాను. చాలా బాగుంది, ఎఫెక్టివ్ కూడా ఉంది. తిన్న తర్వాత ఒక గంటన్నర తర్వాత ఈ గ్రీన్ టీ అనేది తాగాలి. 32 టైమ్స్ నమిలిన తర్వాత ఈ గ్రీన్ టీ తాగాలి. అంటే రోజులో 2 సార్లు తాగాలి అన్నట్టు. అక్కడ గ్రీన్ టీ వెనకాల కూడా 5 టిప్స్ అనేది ఉంటాయి, అవి పాటించాలి. మనకు ఏ ఎక్సర్సైజ్ చేయకుండా మనం ఈజీగా
నమిలి తినడం వల్ల మనం వెయిట్ లాస్ అయితే అవుతాము. చాలా ఈజీ వే ఇది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు యోగా ఎక్సర్సైజ్ అవేం చేయలేరు. కాబట్టి మనం నమిలి తింటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము. తర్వాత అది ఆరోగ్యానికి కూడా మంచిదే. ఎందుకంటే దాంతోపాటు మనకు సలైవా కూడా మనకి నమిలి తినడం వల్ల అందులో సలైవా కలుస్తుంది కాబట్టి మనకు తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఆ లోగో చూపెట్టాను కదా 32 టైమ్స్ అనే లోగో ఉన్నదే మనము ఆర్డర్ పెట్టుకోవాలి. అందులో కూడా డూప్లికేట్ వస్తుందని అన్నారు. అందుకే లోగో చూసి అయితే తీసుకోవాలి. ఇక్కడ ఏదో పిచ్చుకలది సౌండ్ వస్తుందని బయట చూడడానికి వచ్చామన్నట్టు. వెదర్ కూడా చాలా బాగుంది. వర్షాలే అంటే 2 రోజుల నుంచి వర్షం పడుతుంది భద్రాచలంలో. ఇది సండే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఏదైనా పార్ట్ వీడియోలో ఏ పార్ట్ నచ్చినా కూడా నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.